ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనములో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించి ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని మహిమపరచుటకు ఈ చిన్న సాక్ష్యాన్ని మీ ముందల నేను పెడతా ఉన్నాను. దేవుని మహిమార్థమై నా కోసం ప్రాణం పెట్టి నన్ను రక్షించిన నా యేసయ్య నామానికి మహిమార్థమై ఈ సాక్ష్యాన్ని మీకు చెప్పి నాతో పాటు మీరు దేవుని స్తుతించాలని నేను కోరుతా ఉన్నాను. ఈ సాక్ష్యము దేవుడు నాకు ఎలాగ ఈ సొంత ఇల్లుని అనుగ్రహించారు అనేది సాక్ష్యము. కాబట్టి దయచేసి అందరూ చక్కగా వినండి. దేవుని యొక్క నామాన్ని నాతో పాటు స్తుతించాల్సిందిగా కోరుతున్నాను. కొన్నిసార్లు దేవుని ప్రణాళికలు అర్థం కావు. దేవుని ప్రణాళికలు మన భయాల కంటే ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి అని నాకు చాలా ఆలస్యంగా నేను తెలుసుకున్నాను. యోసేపు జీవితాన్ని, యాకోబు జీవితాన్ని, అబ్రహాము జీవితాన్ని ఇట్లా పాత నిబంధన గ్రంథంలోనే కానీ, కొత్త నిబంధన గ్రంథంలో కానీ చాలామంది జీవితాలను నేను ధ్యానం చేస్తూ ఉంటాను, వారి కోసం ప్రసంగాలు చేస్తాను. కానీ వ్యక్తిగతంగా దేవుడి యొక్క ఉద్దేశములు, ప్రణాళికలు ఎలా ఉంటాయని పరిపూర్ణంగా ఈ మధ్యన అయితే మరి ఎక్కువగా నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను ప్రభువుని ఎప్పుడు స్తుతిస్తూ ఉన్నాను. మా నాన్నగారు నాకు ప్రభారాం అని చెప్పి పేరు పెట్టారు. అయితే ప్రభారాం అని అంటే ఎల్కేజీ నుంచి 4th, 5th, 6th క్లాస్ వరకు కూడా ప్రభారం అంటే అమ్మాయా అబ్బాయా అని టీచర్స్ ఏడ్పించేవాళ్ళు. బాయ్స్ అయితే రామ్ 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 రామ్, అరే రామ్గాడు అని ఇట్లాగా ఎక్కిరించేవారు. అందు నిమిత్తము ఆ పేరంటే నాకు అస్సలు ఇష్టం అయ్యేది కాదు. మా నాన్నగారు, మా అమ్మగారు పెట్టినప్పటికీ కూడా ఆ పేరు నాకు ఇష్టం లేక, మా అక్క వాళ్ళందరికీ భలే మంచి పేర్లు ఉన్నాయి. కరుణామై, తేజోమై, జ్యోతిర్మై అని ఉన్నాయి. నా పేరేంటి మరి ప్రభారాం అని పెట్టారు అని ఒకరోజు బస్ ప్రయాణంలో రోడ్డు పక్కన చూస్తుంటే ఆనందమై పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పి చూశాను అనమాట. చూసిన తర్వాత 7th క్లాస్లో మా మమ్మీని ఫోర్స్ చేసి నాకు ప్రభారాం అనే పేరు వద్దు. ఆ రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్కి మళ్ళీ రికార్డ్ చేస్తారు కదా నేమ్స్. సో అట్లా మా మమ్మీని తీసుకొని వెళ్ళి నా పేరు మార్చాల్సిందే అని చెప్పి ఆనందమై, మా అక్కలతో పాటు ప్రాస కలుస్తుందని ఆనందమై అని చెప్పి నా పేరు నేనే పెట్టుకున్నాను. ఇంకా మా మమ్మీ ఇంకా నేను ఎంతో ఒత్తిడి చేస్తే ఇంకా వదిలేశారు. కానీ నా పేరు ప్రభారం. అంటే మా డాడీ నేను పుట్టినప్పుడు మేబీ దేవుడు ఆయనకి చెప్పిన విధంగా ప్రభారం అంటే ప్రభుకి ఆలయము, ప్రభుని ఆరాధించే బిడ్డ అని అట్లా వస్తుందేమో పేరు. వాస్తవంగా ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం అంతా కూడా ప్రభుకే నేను అర్పించుకున్నా. నిజంగా ఆయనకే ఆలయంగా, ఆయన యొక్క సంఘం కొరకు పనిచేస్తూ, ప్రభు రాజ్యం కోసం పనిచేస్తూ విస్తరింపజేసే పనిలోనే నేను ఉన్నాను. మా నాన్నగారు పెట్టిన పేరే నా జీవితంలో నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అయితే ఇల్లు అనే ఒక చిన్న తలంపు, ముందల తలంపే పుడుతుంది కదండి మన హార్ట్లో. సో చిన్న తలంపు ఏ రోజు నాకు స్టార్ట్ అయ్యింది అని అంటే 6వ తారీఖు మే నెల 2024. ఆ రోజు దేవుని మందిరంలో ఇక రాత్రంతా బ్రేక్ అయిపోయాను. అయితే ఆ రాత్రి నేను చేసిన ప్రార్థన దేవుని సన్నిధానంలో ఏంటి అంటే, దేవా, నా దేవా యేసయ్య, అన్న అంటూ నాకు చాలా ఇష్టం యేసయ్యని. ఎందుకనంటే మాకు డాడీ చిన్నప్పుడే చనిపోయారు కదా, అందు నిమిత్తం నా అన్నైనా తర్వాత నా సోల్ విన్నర్ అయినా, సోల్ సేవర్ అయినా అన్నీ కూడా యేసయ్య కాబట్టి నేను అట్లా పిలుచుకుంటాను. డాడీ అంటాను, అన్న అంటాను అట్లా. సో ఇట్లా ప్రార్థన చేశా, నా డైరీలో రాసుకున్నాను, మీకు చూపిస్తా. చాలా ఏడుస్తూ ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిందే నేను డైరీలో రాసుకున్నాను. దేవా, నా దేవా యేసయ్య, అన్నా ప్లీజ్ నీ దగ్గరికి తీసుకువెళ్ళు, ప్లీజ్ ఇంకెప్పుడు ఏమీ అడగనయ్యా, ప్లీజ్ నీ కాళ్ళ కింద పెట్టుకో, పరలోకం తీసుకెళ్ళి ఏదో సింహాసనమో లేకపోతే అదో ఇదో ఏమి ఇవ్వద్దు, అంటే అట్లీస్ట్ నాకు పీస్ కావాలి, అట్లీస్ట్ నీ కాళ్ళ కిందైనా పెట్టుకో అన్నట్లుగా, యేసయ్య నీ కాళ్ళ కింద పెట్టుకో, నేను ఎవ్వరి కాళ్ళ కింద ఉండటానికి ఇంకా నాకు ఓపిక లేదు, ఇష్టం లేదు, నీ కాళ్ళ కింద పెట్టుకో, ఆ ప్లేస్ ఇవ్వు చాలు, నీ కాళ్ళ కింద చిన్న ప్లేస్ ఇవ్వు చాలు, ప్లీజ్ యేసయ్య ప్లీజ్. మా అమ్మ ఉన్న చోటుకే
నన్ను తీసుకువెళ్ళిపో. నీ సన్నిధి నాకు కావాలయ్యా. ఐ డోంట్ నీడ్ పీస్, జాయ్ ఆర్ హ్యాపీనెస్. ప్లీజ్ లార్డ్. అంటే ఇది ఎందుకు చేశాను అనంటే, నేనెప్పుడు పీస్ కోసం అడిగేదాన్ని. నాకు జాయ్ కావాలి హార్ట్‌లో అనేదాన్ని. హ్యాపీనెస్ అడిగేదాన్ని. సో, అది నాలో మిస్ అయ్యేదనమాట. చాలా ఏడ్చేదాన్ని. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఏడ్చేదాన్ని. ఒక రకమైన ట్రామా గుండా నేను వెళ్ళాననమాట. సో, అందుకని ఇంకిప్పటి నుంచి అది అడగను. ఐ డోంట్ నీడ్ పీస్, జాయ్ ఆర్ హ్యాపీనెస్. ప్లీజ్ లార్డ్ కైండ్లీ గివ్ మీ రెస్ట్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ ప్రెజెన్స్‌లోనే నాకు రెస్ట్ కావాలి. ఇప్పటి వరకు చేసిన సేవ కొంచెం గుర్తుపెట్టుకో రాజా, ఇంకేమి వద్దు. ఇప్పటి వరకు నేను చేశాను కదా ఆ సేవ, హృదయపూర్వకంగా ఎంతో కష్టపడి నేను చేస్తా ఉన్నాను. ఆ సేవను గుర్తుపెట్టుకొని నీ కాళ్ళ కింద స్థానం ఇవ్వు చాలు. ఇంకా అది కావాలి, ఇది కావాలి, పిల్లల్ని కాపాడు, చర్చ్ కట్టించు, ఇల్లు కట్టించు, ఇంకా ఆరోగ్యం ఇవ్వు, ఇలా ఏమీ అడగనేసయ్యా. నా కోసం ప్రాణం పెట్టావుగా, వెలపెట్టి కొన్నావుగా, నా ప్రతి పాపమును క్షమించి నీ రక్తంలో కడిగావు కదా అయ్యా, నీ దగ్గరికి ఇంకా చేర్చుకో. ఇంకా చాలా అయిపోయింది. ఇంకేమి అడిగి నిన్ను విసిగించును. కేకేఆర్‌లో అంటే కాకరపర్లో చర్చి ఇవ్వు, బ్రాహ్మణగూడెంలో చర్చి కట్టించు, తాడేపల్లిగూడెంలో మంచి చర్చి ఇవ్వు. తర్వాత నాకు రోజు నేను అడిగేది ఏంటంటే విజ్డమ్ అడుగుతాను దేవుణ్ణి. నాకు విజ్డమ్ అంటే బుద్ధి, జ్ఞానము నేను రోజు అడుగుతాను నా ప్రేయర్‌లో అది. ఇంకా నేను విజ్డమ్ ఇవ్వని అడగను. తర్వాత ఆంధ్ర బైబిల్ కాలేజ్‌ని బ్లెస్ చేయయ్యా. తర్వాత నా కిడ్స్‌ని తెలుసమ్మని, జెన్నమ్మని బ్లెస్ చేయయ్యా. ఇలా ఏమీ అడగను. నేను అడిగి విసిగిస్తున్నానేమో రోజు. ఇంకా నేను ఏం అడగనయ్యా. ఇలా ఏం అడగను, విసిగించను కూడా. ప్లీజ్ యేసయ్యా టేక్ మై స్పిరిట్, మై ఓన్లీ ప్రేయర్. నరులారా తిరిగి రండి అని పిలిస్తే చాలు, మేమొచ్చేస్తాం కదా. అలాగే యేసయ్య నన్ను కూడా రమ్మని ఒక్కసారి ఇంకా నేను ఈ మందిరంలో నుంచే నా ప్రాణం తీసేసుకో. ప్లీజ్ మై లాస్ట్ అండ్ ఓన్లీ పిటిషన్ అయ్యా, ప్లీజ్ యేసయ్య అని చెప్పి ప్లీజ్ బీ మైన్, నా ఓడిగా, నా యేసుగా నువ్వు ఉన్నావు, నన్ను అర్థం చేసుకో అయ్యా, నా హృదయాన్ని అర్థం చేసుకో అని ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు కొన్ని వాక్యాలను చూపించాడు. ఆ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు అవును దేవుడు నా ప్రార్థన ఆలకించాడని ఇంకా హార్ట్ అంతా బ్రేక్ అయిపోయి సొమ్మసిల్లిపోయి పడిపోయాను. ఇంక అట్లా మెట్ల మీదే అలాగా సోలిపోయి పడిపోయాను అనమాట. ఇంకా నా హార్ట్ నిజంగా ఆగిపోయిద్ది అనుకున్నా, కానీ కళ్ళు తెరిచేసరికి బతికే ఉన్నాను. అలాగా వేసారి పడిపోయిన దాన్ని, అయ్యో ఇంకా నేను చనిపోలేదా, దేవుడి దగ్గరికి వెళ్ళలేదా, అట్లా అంటే అంత హార్ట్ అంత పెయిన్గా ఉంది. ఇంకా సరే కళ్ళు తెరిసేసరికి ఇంకా ఉన్నాను. సో అప్పుడు నేను అడిగాను, సరే అయితే అయ్యా నేను బతికే ఉన్నానుగా, ఒక్క చిన్న ఇల్లు ఇవ్వు యేసయ్యా. ఇదొక్కటే అన్న, ఒక్కటే లైన్ అండి. ఒక ఇల్లు ఇవ్వండి యేసయ్యా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ కేర్, ప్రొటెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. ఇదే ప్రేయర్ చేశానండి. ఇది మే నెల 6వ తారీఖు. ఇది ఎందుకు నేను అన్నానో నాకు తెలియదు. అంటే నాకు నేనుగా నా యొక్క తల దాచుకోవడానికి. ఎందుకు అనంటే ఆ రోజు ముందల రోజు కూడా నేను చాలా అసలు పీస్‌లెస్‌గా ఉన్నాననమాట. అసలు సమాధానం లేనే లేదు. సో ఇట్లాగా ఆ రోజు బీజం, నా హార్ట్‌లో బీజం. యెస్ నాకు ఒక ఇల్లు ఇవ్వేసయ్యా. అప్పటి వరకి ఆళ్ళని దీవించు, ఈళ్ళని దీవించు, వాళ్ళని దీవించు, ఈళ్ళని దీవించు అని ఎప్పుడు ఆళ్ళ కోసం, ఈళ్ళ కోసం, వాళ్ళని దీవించు, ఈళ్ళని దీవించు, ఆ సంఘస్థులు దీవించు, ఈ సంఘాన్ని దీవించు, ఈ మనుషులు దీవించు, ఇట్లా ప్రేయర్ ఉండేది. ఎప్పుడు నా కోసం నేను ఎప్పుడు చేసుకోలేదండి. ప్రామిస్, నా కోసం అసలు నన్ను దీవించనే పదమే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైమ్ ప్రేయర్ స్టార్ట్ చేశాను. అది మే నెల 2024లో. ఏమని అనంటే బ్లెస్ మీ లార్డ్, దేవా నన్ను ఆశీర్వదించు అని ఆ రోజు నుంచి ప్రేయర్ స్టార్ట్ చేశాను. చిన్న లైన్ అడిగాను అంతే, చిన్న ఇల్లు ఇవ్వరాదా ప్రభువా, నాకు కొంచెం సమాధానంగా ఉండాలి ప్రభువా అని నేను నా దేవుణ్ణి నేను అడిగాను. ఇక్కడ స్టార్ట్ అయ్యింది తలంపు. ఇంకా రాత్రి అది దేవుణ్ణి అడిగాను. అడిగిన తర్వాత బైబిల్ తెరిచాను. అస్సలు నా కళ్ళు కూడా కనిపించట్లేదండి, కళ్ళు ఉబ్బిపోయినాయి. కానీ దేవుణ్ణి అడుగుతున్నా, దేవా ఒక్క మాట మాట్లాడరాదయ్యా, రాత్రంతా మాట్లాడాను నీతో, నా హృదయం తెప్పరిల్లాలంటే నీ వాక్యం ఎత్తి నాతో మాట్లాడు అని చెప్పినప్పుడు యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు.
అది ఏంటంటే, ఇంకా ముందల అంటే 18వ వచనంలో ముందల వచనం ఉంది. కానీ దాని మీదకి నాకు వెళ్ళట్లేదు. 18వ వచనంలో బి పార్ట్‌లోనికి నా కళ్ళొస్తున్నాయి. నా కళ్ళు అదే కనిపిస్తుంది. అది ఏంటి అంటే, నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును అనుంది. ఇంక నేను ఆ మాట పట్టుకొని ఇంక నీ క్షేమము. ఓహో! దేవుడు నన్ను క్షేమంగా కాచడానికి చూస్తున్నాడు. నేనేమో నా ప్రాణం తీసేసుకో అని అంటున్నాను. దేవుడు క్షేమకరమైన దినాలిస్తాడులే అని ఇట్లా నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఇది లాస్ట్ ఇయర్ దాంట్లో. లాస్ట్ ఇయర్ మేలో. మేలో అయిపోయిన తర్వాత మరలా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా ఏడవటం, మానసికంగా ఒత్తిడికి గురవటం ఇట్లా జరుగుతా ఉంది. అట్లా సెప్టెంబర్ మంత్ అనమాట. సెప్టెంబర్ మంత్‌లోకొచ్చిన తర్వాత దేవుడిని మళ్ళా అడుగుతున్నా. ప్రభువా నాతో మాట్లాడయ్యా. అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? నా జీవితంలో నెరవేర్చు. చాలా కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో నేనున్నాను. సో, సెప్టెంబర్ 29థ్, 2024 ఇది కాకరపర్రు సంఘము ప్రారంభమయ్యి 10 సంవత్సరాలయింది. ఆ రోజు సెప్టెంబర్ 29థ్‌న అక్కడ కాకరపర్రు అనే సంఘంలో నేను ప్రార్థన పెట్టడం జరిగింది. సో, ప్రార్థన అనంతరం రాత్రి చాలా లేట్‌గా మేబీ 12కి అట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత నా బెడ్ మీదే కూర్చొని ప్రేయర్ చేసుకున్నా నేను. ప్రేయర్ చేసుకొని ప్రభువా ఏంటి నాయనా ఇది అని చెప్పి చాలా అప్పుడు కూడా నలిగిపోయిన క్రష్డ్ స్పిరిట్ అనమాట. ఆ స్పిరిట్‌తో నేను కన్నీటితో ప్రభు పాదాలు కడిగి ప్రభువుని అడిగితే ఆ రోజు నాతో మరలా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. అదేంటంటే కీర్తనలు 147:14. కీర్తనలు 147:14. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అసలు దేవుడిచ్చే వాగ్దానాలకి, నా లైఫ్ స్టైల్‌కి గానీ, నేనున్న సిట్యుయేషన్‌కి గానీ అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లా. అంటే మొన్న మే నెలలో ప్రార్థన చేసినప్పుడు అంటే ఇవన్నీ కూడా రోజు ఎవ్రీడే నేను ప్రేయర్ చేస్తాను. ఎవ్రీడే నేను వాక్యం చదువుతాను. బట్ పర్టిక్యులర్ వర్సెస్ రీమా అంటాం గదా! గుండెను అలాగా తాకుతాయి దేవుడు మాట్లాడుతున్నప్పుడు. అక్కడేమో క్షేమం అన్నావు. బట్ అయినా నాకు రెస్ట్‌లెస్‌గా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చాలా బాధపడుతున్నా. ఏంటి అని చెప్పి మళ్ళీ నేను దేవుడిని కన్నీటితో నేను అడిగాను. అర్ధరాత్రి వేళ మేబీ 1 గంటకట్లా అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇంకా నమ్మాను ప్రభువుని. దేవా నీ చిత్తం నా జీవితంలో జరిగించు ప్రభువా అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ఇంక అట్లా డేస్ వెళ్తా ఉన్నాయి. సో దాని తర్వాత అక్టోబర్ 15న 14, 15 సో ఇట్లా 13, 14, 15 ఇట్లాగా కొన్ని నా లైఫ్‌లో నేను అనుకోనటువంటివి, కొన్ని ఊహించనటువంటివి నా జీవితంలో జరిగాయి. మరలా బ్రేక్ అయ్యాను. మరలా ప్రేయర్ చేసుకుంటున్నా. దేవా చెప్పాను కదా! నన్ను బ్లెస్ చేయని ప్రార్థన ఇంకా స్టార్ట్ చేశానని. లార్డ్ ఏంటి? నా జీవితం ఏంటి? ఒకరోజు ఇట్లాగే కాలేజ్‌కొచ్చాను, ఆఫీస్‌కొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నా యొక్క ట్రాజడీస్ కానీ, నా యొక్క బాధలు కానీ ఆఫీస్‌లో పెట్టకూడదు. ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ చేయాలి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను వర్క్ చేయాలి. కాబట్టి మనసుని అలాగా కఠినం చేసుకొని, గుండెని గట్టిగా రాయిగా పెట్టుకొని, లంచ్ టైంలో మాత్రం చెట్టు కిందకెళ్ళిపోయి బ్రేక్ అయిపోయేదాన్ని. చాలా ఏడ్చుకునేదాన్ని. ఇంకా ప్రభుతోనే నా సహవాసం నా ప్రభుతోనే. ప్రభుతోనే మాట్లాడుకొని, ఎందుకయ్యా నా జీవితం విలువలేని జీవితం ఎందుకు అని చెప్పి నేను దేవుడిని అడగటం. దేవుడు మనుషులు ప్రేమిస్తేనేనా నీకు విలువ ఉందని నీకు తెలుస్తది. నేను ప్రేమించాను. ఆ ప్రేమను నువ్వు గుర్తించవా అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. ఆ చెట్టు కింద ఉండగానే రెండో పాట ఇచ్చాడు. ఆ పాట ఏంటంటే, ప్రాణమా నా ప్రాణమా విలువ పెట్టి కొనబడిన ప్రాణమా, లోక శోకములలో కృంగి ఉన్న నీకు నిరీక్షణ యేసే అని స్తుతించుమా, నీ విలువ ఎంతో తెలుసా, విలువలేని బ్రతుకు అనుకొనుచున్నావా, రత్నరాసులే ఇసుక రేణువులుగా వెండి బంగారమునే ధరనంతా నింపిన దరిచేరదు ఆ విలువ, నీ విలువ ప్రక్కనే అనే ఫస్ట్ చరణం అది. రెండో చరణం, నీ విలువ ఏమిటో తెలుసా మరి, విలువ నీది కాదు యేసయ్యదే. నిజంగా చెప్పాలంటే విలువ నాదైతే కాదండి. ఆ విలువ యేసయ్యదే. సృష్టికర్త యేసే రక్షకుడే నీ కొరకు చిందించాడు కదా, ఆ పరిశుద్ధ రక్తము బట్టి నీకొచ్చిన విలువ అది. సో నాకంటూ ఏ విలువ లేదు.
నా ఏ చదువును బట్టో, లేకపోతే ఇంకా దేన్ని బట్టో, ఇంకో దేన్ని బట్టో అతిశయించడానికి నా దగ్గర అయితే ఏమీ లేదండి. కేవలం నా ప్రభు నా కోసం రక్తము కాచి నన్ను రక్షించుకొని నన్ను కొన్నాడు. అదే నాలో ఉన్న విలువ. ఆ విలువను బట్టి మూడో చరణం రాసుకున్నాను. అదేంటి అంటే, నీ విలువ ఎందుకో తెలుసా మరి, ప్రభువైన యేసుని స్తుతించడానికి. ఇంకా జీవితం అంతా ప్రభుని స్తుతించడానికి, ఆయన మహిమలో జీవించటానికి మాత్రమే అని చెప్పి ఇట్లాగా దేవుడు ఆ రోజు ఏడుస్తూ చెట్టు కింద ఉన్నప్పుడు దేవుడు ఈ పాట ఇచ్చాడు. తర్వాత నెమ్మదిగా అవన్నీ కొంచెం నోట్ చేసుకొని ఒక పాటగా కంపైల్ చేసుకోవడం జరిగింది. రైట్. సో ఇదిలా ఉండగా నేను ఒక 6 వీక్స్ అండి, కరెక్ట్‌గా 6 వీక్స్ నేను చాలా వేదన పడ్డా. ఎందుకంటే ఇప్పటిదాకా దేవుని యొక్క సేవ చేసి సంఘాన్ని బలపరుస్తూ, సంఘంతో మాట్లాడుతూ, విశ్వాసులతో మాట్లాడుతూ ఇలాగా బాగా నా శరీరంలో నాకు అన్వయించుకున్న ప్రతీది కూడా అన్వయించుకొని నేను సేవ చేసిన దినాలు నాకున్నాయి కదా. సో ఇట్లా ఉండగా ప్రతి ఆదివారం ఇలా ఖాళీగా ఉంటాం. ఒక 6 వారాల పాటు చాలా ఖాళీగా ఉన్నాను. అయితే నేను ప్రేయర్ చేసుకున్నా ఇంట్లోనే. ప్రతి ఆదివారం ఇంట్లోనే ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని, రోజంతా సండే అంతా ఇంట్లోనే ప్రార్థన చేసుకునేదాన్ని. ఏ చర్చికి వెళ్ళేదాన్ని కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో 4వ తారీఖు, డిసెంబర్ 4వ తారీఖున నేను ప్రేయర్ చేశాను అనమాట. ప్రేయర్ చేసి, ప్రభువా నేను ఆదివారం సేవ చేయడానికి ఒక మార్గాన్ని నాకు తెరువయ్యా, నాకు మార్గం తెరువు అని నిజంగా దేవుణ్ణి అడిగానండి. దేవుణ్ణి అడిగితే ఆ రోజు నేను కాలేజ్కి వెళ్ళాను. 4th అడిగాను. 4th మళ్ళీ మార్నింగ్ 10 o'clock నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజు ఒకళ్ళు సార్ ఆఫీస్ లోపలికి వచ్చి, అయ్యా పలానా పాస్టర్ గారు పలానా ఊరిలో, ఎందుకంటే ఐబిఎం మిషన్ కింద అప్పటికి 56 చర్చెస్ ఉన్నాయి. సో పాస్టర్స్కి ఇచ్చేసి వాళ్ళు చర్చిలు చూసుకోమంటారనమాట. అయితే వచ్చి, పలానా ఊర్లో పలానా పాస్టరు ఇట్లాగా మానేశారు, ఆ సంఘాన్ని బలపరచలేదు, తాళాలు వేసి ఉంటున్నాయి, మరి ఇంకొకరిని ఎవరినన్నా పెట్టండి అని చెప్పి ఆ న్యూస్ అనమాట. ఆ న్యూస్ ఎప్పుడైతే నేను ఆఫీస్లో ఉండగా నాకు వచ్చిందో, నిజంగా లిటరల్గా అండి, నేనే నోరు తెరిచి నేను అడిగాను, ఎవ్వరు నన్ను చూస్తారా అని నన్ను ఎవ్వరు అడగలేదు. నేను మేడంని అలాగే జానీ సార్ని నేను అడిగాను, సార్ నాకు అవకాశం ఇస్తే ఆ సంఘాన్ని నేను చూస్తాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా చూసున్న అనుభవం కదా, దేవుడు నాకు అవకాశం మీరు ఇస్తే నేను ఖచ్చితంగా దేవుని యొక్క సేవ చేస్తాను, అక్కడ సంఘాన్ని బలపరుస్తానని చెప్పడంతో ఇంకా మేడం అయితే, అమ్మ మీరు మరి ఒంటరిగా మీరు చేయగలరా అది ఇది అని అడిగారు. లేదు మ్యామ్, నాకు చాలా ఆసక్తి ఉంది, నేను చేస్తాను అని చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకున్నారు. అప్పుడు దేవుడు నాకు నాతో మాట్లాడిన మాట, యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో, కృపగల దేవుడు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. దేవా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేస్ అని చెప్పి నేను దేవుణ్ణి స్తుతించాను. సో ఇట్లా ఉండగా 4వ తారీఖున అడిగిన పర్మిషన్ తర్వాత 9వ తారీఖున సేమ్ అదే గ్రామంలోనికి వెళ్ళటం, అక్కడ కొంచెం క్లీన్ చేసి క్రిస్మస్ని ఏర్పాటు చేయడం, అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం, తర్వాత అక్కడ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. పబ్లిక్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటి నుంచి ఈవిడొచ్చి ఇక్కడ పరిచర్య చేస్తారు అని చెప్పినప్పుడు నేను ప్రభుని చాలా స్తుతించాను, గనపరిచాను. అప్పటి నుంచి 6 వీక్స్ నా లైఫ్లో నేను సేవ పరిచర్యలోనికి 16వ సంవత్సరంలో నేను సేవ పరిచర్యకు వచ్చాను. సో ఇంతటి వరకు కూడా నేను ఏ ఆదివారం కూడా మిస్ అవ్వలేదు, చర్చికి వెళ్ళకుండా లేను. సో అలాంటిది 6 వారాలు ఉండేసరికి నాకు చాలా బాధ కలిగింది. ఇక 9వ తారీఖు నుంచి నేను మరిబంధం చర్చికి వెళ్ళటం ప్రారంభించాను. అయితే అక్కడైతే బిలీవర్స్ ఓన్లీ ఇద్దరే ఉన్నారు. ఎవరు అంటే లక్ష్మి, సైలస్ అని ఇద్దరే ఉన్నారు. యేసుక్రీస్తు కృపను బట్టి ఇప్పుడు నెమ్మదిగా బలపడుతున్నారు. అయితే ఒకరోజు మన కాలేజ్లో ఉన్నటువంటి కుక్ అలాగ నాగమణి, విజయ అనే ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొని అక్కడ చర్చ్ క్లీన్ చేయడానికి వెళ్తే 21st అనమాట, డిసెంబర్ 21st అది. ఇంకా నేను ఆ రోజు ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ప్రేయర్ చేస్తుంటే దేవుడు నాకు చక్కటి ప్రామిస్ ఇచ్చాడు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. ప్రేయర్ చేస్తే దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల వరకు దేవుడు మాట్లాడాడు. అదేంటంటే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లెదను, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత
అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగచేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వానిగాను, నా విధులు గైకొను వానిగాను మిమ్మును చేసేదను. ఆ సంఘం కోసం నేను ప్రార్థన చేస్తున్నా. బిలీవర్స్ ఒక్కళ్ళు కూడా లేరు. అసలు ఒక్క బిడ్డ, చిన్న పిల్లడు ఎవ్వరూ లేరు. ఎట్లా ఉన్న ఒక్క విశ్వాసి కూడా ఒకరోజు వస్తుంది, ఒకరోజు రావట్లేదు. ఇదంతా కఠినమైన విగ్రహారాధకులు ఉన్నారు. ఇక్కడ నేను ఎట్లా బలపరచాలి అని చాలా కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇది ఇచ్చాడు వాగ్దానం. ఇంకా అప్పటి నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా వాక్యం అయితే చెప్పుకుంటా వెళ్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆ మరిబంధం గ్రామంలో ఒక్క పిల్లోడు కూడా లేనటువంటి సంఘములో ఈరోజు 25 మంది రెగ్యులర్ సండే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో అప్పుడప్పుడుగా యాడ్ అయ్యే వాళ్ళు అయితే అకేషనల్గా ఏమన్నా పెడితే ఈవెంట్ 35 మంది 40 మంది కూడా వస్తారు. సో దేవుని యొక్క మహాకృప, ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు నెరవేరుస్తూ ఉన్నారు. పెద్దోళ్ళు కూడా ఇప్పుడు నెమ్మదిగా వస్తూ ఉన్నారు. సో దేవుని యొక్క మహాకృప. అట్లా మరిబంధము పరిచర్య నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఇలాగా పరిచర్య కొనసాగుతూ ఉంది, చేస్తూ ఉన్నాను. కాడిని మీదెత్తుకున్నాను. ఇంకా యేసుక్రీస్తు కాడిని దించకూడదు, వెనక్కి చూడకూడదు. ఇలా ఉండగా కొన్ని మాటలు, వాళ్ళ పరిచర్యను బలపరుస్తారా, వీళ్ళ పరిచర్యను బలపరుస్తారా అని చెప్పి ఇట్లాగా చాలా డిస్కరేజింగ్ వర్డ్స్ నా వెనకాల వచ్చి ఉన్నాయి. వాళ్ళ మినిస్ట్రీస్ని డెవలప్ చేస్తారా, ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేశాను. మళ్ళీ ప్రేయర్ చేస్తే దేవుడు నాతో మరొకసారి మాట్లాడాడు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో నుంచి మాట్లాడారండి. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారు అని చెప్పాను. యేసయ్య నాతో ఈ వాగ్దానం చేశారు. ఇంకా అంతే, ఇంకా నేను తిరగలేదు. ఇట్స్ ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఫేస్ చేయని, నేను మాత్రం దేవుడు నాకు ఇక్కడ మార్గం తెరిచి ఇక్కడ సేవ చేయడానికి. నిజంగా చెప్తున్నాను, వీళ్ళ మినిస్ట్రీ, వాళ్ళ మినిస్ట్రీ, లేకపోతే ఆ మినిస్ట్రీ, వీళ్ళ మినిస్ట్రీ, ఎవ్వరి మినిస్ట్రీలు నేను డెవలప్ చేయడం కాదు. నా ప్రభు యొక్క సేవ, నేను ప్రభుని మహిమపరచాలి, ఆత్మలు రక్షించాలి. తర్వాత పరలోకం వెళ్ళాక ఈ మినిస్ట్రీలో నువ్వు పనిచేసావా, ఆ మినిస్ట్రీలో పనిచేసావా అని దేవుడు నన్ను అడగడు. నేను దేవుని కొరకు ఆత్మలను రక్షించానా లేదా అనేది నాకు చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే అపోజిన పౌలు అంటాడు, లోకాన్ని నేను పెంటగా ఎంచానని. నిజంగా నా పొజిషన్ కూడా అంతే, లోకాన్ని పెంటగా ఎంచుతున్నాను. ప్రభువుకే మహిమ కలుగును గాక, దేవుని ఆత్మల కొరకే నేను ప్రయాసపడుతూ ఉన్నాను. సో ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా నేను జనవరి 1, ఇంకా డిసెంబర్ అయిపోయింది కదా, జనవరి 1కి వచ్చాను. జనవరి 1కి వచ్చినప్పుడు నేను మా మందిరంలోనికి, గుడ్ షెపర్డ్ మా మందిరంలోనికి నేను వెళ్ళడం జరిగింది. సో మా మందిరంలోనికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు కూడా చాలా బ్రేక్ అయిపోయాను. కొన్ని పరిస్థితుల వల్ల నేను వెనకాల కూర్చోవాల్సి వచ్చింది. చాలా ఏడుస్తాను. జనవరి 1 రోజున చాలా ఏడ్చాను. జనరల్గా జనవరి 1 ఏంటి, డిసెంబర్ 31 ఏంటి, తర్వాత ఇట్లా కొన్ని ఈవెంట్సే కానీ, ప్రతి సండే కానీ దేవుని ప్రజలతో దేవుని సందేశాన్ని ఇవ్వటం అనేది నాకు, దేవుడు కొన్ని నాతో మాట్లాడినప్పుడు ప్రజలతో మాట్లాడడం నాకు ఇష్టం అన్నమాట. దేవుని యొక్క నోటి బూరగా ఉండటం నాకు ఇష్టం. అయితే అలాంటి నేను వెనకాల కూర్చున్నాను. పెద్దోళ్ళు కూర్చునే వాళ్ళ దగ్గర నేను కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా అక్కడ కూర్చొని అసలు చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. మళ్ళీ బ్రేక్ అయిపోయాను. ఇంకా నా వల్ల అవ్వలేదన్నమాట. ఇంకా రాత్రి ఇంకా అట్లా గడిపి ఇంకా నేను తెల్లారి మరలా నేను ఉండే ఇంటికి నేను తిరిగి వచ్చేయడం జరిగింది. సో ఇలా ఉండగా తర్వాత రోజు ఇంకా నేను బయలుదేరి ఇంటికి వచ్చాను. అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా మైండ్లో ఒకటి, నేను చెప్పాను కదా బ్లెస్ మీ లార్డ్ అని ప్రార్థన చేస్తున్నానని, నాకు వచ్చే శాలరీ నాకు సరిపోవట్లేదు. ఎందుకంటే అవన్నీ పేమెంట్స్కి వెళ్ళిపోతున్నాయి. ఎట్లా ప్రభువా అని చెప్పి నేను అనుకున్నప్పుడు, దేవా నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు, నిజంగా అండి దేవుడు మహాకృపను బట్టి అగ్రికల్చర్ మన ఆంధ్ర బైబిల్ కాలేజ్లో ఈ యొక్క కొబ్బరి తోట ఉన్నది కదా, ఈ కొబ్బరి తోట లీజుకి తీసుకోవాలని, కౌలుకి చేయాలని చిన్న ఆలోచన వచ్చింది. బయట వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారు, ఇలా తీసుకుంటే ఇటు సార్ వాళ్ళకి లాభం ఉంటుంది, తద్వారా నాకు కూడా కొంత జీతం లాగా ఇస్తారు, లేదా షేర్ చేస్తారు అని చెప్పి చిన్న ఆశతో. ఎందుకంటే మల్టిపుల్ వేస్ మనకు ఉండాలి. ఫైనాన్షియల్గా మనం బ్లెస్ అవ్వాలి అని అంటే మల్టిపుల్ వేస్ ఉండాలి.
సో నేను ఈవినింగ్ 5:30కి నా కాలేజ్ అయిపోతుంది. 5:30 కాలేజ్ అయిన తర్వాత కనీసం ఒక 1.5 అవర్, 2 అవర్స్ నేను స్పెండ్ చేస్తే తోటలో ఖచ్చితంగా బ్లెస్సింగ్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను యజమానుల్ని సార్ వాళ్ళని అడిగినప్పుడు మేడం వాళ్ళు, సార్ వాళ్ళు చక్కగా ఒప్పుకున్నారు. దేవునికే మహిమ. ఇక అక్కడి నుంచి లేబర్ లైసెన్స్ తీసుకొని, ఆనందమయ అగ్రి అని పెట్టి, బిల్స్ అన్నీ తీసుకొని, సో ఇట్లాగా అగ్రికల్చర్ స్టార్ట్ చేశాను. తర్వాత కోకోనట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. దేవుని మహాకృపను బట్టి నిజంగా ఈరోజు కొబ్బరి తోట లీజుకు తీసుకోవటం, దాన్ని ఎట్లా సాగు చేయాలి, తర్వాత కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయ ఎట్లా దించాలి, తర్వాత దానికి వచ్చే కోకో ప్రొడక్ట్స్ ఎట్లా తయారు చేయాలి, హెయిర్ ఆయిల్, హెర్బల్ హెయిర్ ఆయిల్ అని చెప్పి ఇట్లాగా యాడ్స్ తయారు చేయడం, నిజంగా అండి దేవుడు మహాకృపను బట్టి చాలా బ్లెస్ చేశారు. దాని గుండా కూడా దేవుడు నన్ను కూడా బ్లెస్ చేస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సో ఇట్లా జనవరిలో నేను అనుకోకుండానే ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఆఫీస్లో ప్రిన్సిపల్గా క్యాంపస్లో, తర్వాత ఆన్లైన్ కోఆర్డినేటర్గా అక్కడ 2 వర్క్స్ చేశాను. తర్వాత మూడవది ఇక్కడ కోకోనట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. సో 3 వేస్ నుంచి నాకు ఇన్కమ్ రావడానికి దేవుడు కృప చూపించాడు. సో అంత మాత్రమే కాదు, మళ్ళీ చర్చెస్ చూసుకోవడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అది కూడా 4th వే అనమాట. సో ఇట్లాగా ఆయన కృప ఇట్లా ముందుకు వెళ్తా ఉంది. అంటే దేవుని యొక్క ప్రణాళిక నాతో ఇలా వర్క్ చేయిస్తూ ఉన్నది. ఎందుకంటే కమింగ్ రోజుల్లో అంటే ఇన్ ఫ్రంట్ నేను హోమ్ లోన్ అప్లై చేస్తానని, హోమ్ లోన్కి అప్లై చేయాలంటే ఐటీఆర్ ఇవన్నీ ఫైల్ చేసి, తర్వాత వీటన్నిటిలో కూడా ఇవన్నీ తీసుకొచ్చి ఫైనాన్సెస్ చూపిస్తేనే మనకి ఎస్బీఐ లోన్ శాంక్షన్ అవుతుంది. అన్నీ అప్పటికైతే నాకు తెలియదండి. కానీ దేవుడి ప్రణాళికను బట్టి అన్నీ కూడా దేవుడే వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అసలు దేవుని యొక్క ప్రణాళికలు ముందలే చెప్పాను కదా వీడియోలో, దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయంటే అసలు నేను ఊహించలేదండి. ఒకసారి నేను ఎండివ్ కోర్స్ చేశాను. దానికోసం నేను కోయంబత్తూర్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఎండివ్ కోర్సు 3 ఇయర్స్ అండి. దానికోసం చాలా కష్టపడ్డానండి. అసలు బస్సు ప్రయాణాల్లో, ట్రైన్ ప్రయాణాల్లో, కారు ప్రయాణాల్లో అసలు ఏ శనివారం నేను ఖాళీగా ఉండేదాన్ని కాదు. సో ఇటు పక్కన క్లాసెస్ టీచ్ చేసుకుంటూ, తర్వాత అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ, ఇట్లా అంటే అంతా నేను చేస్తున్నానని కాదు, నాకేది వర్క్ అయితే నాకు ఇవ్వబడిందో అది నేను నమ్మకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే క్రమంలో మరి నేను మాస్టర్స్ ఖచ్చితంగా చదవాలి అని నాకు తెలిసినప్పుడు నేను అప్లై చేశాను. అట్లా దేవుని కృపను బట్టి 4 ఇయర్స్ కూడా నేను మాస్టర్ ఆఫ్ డిగ్నిటీ ఎండివ్ కోర్స్ చేయడం జరిగింది. దానికోసం నేను కోయంబత్తూర్ వెళ్ళాను. అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఊటీ ఎందుకో జస్ట్ సైట్ సీయింగ్ కోసం అక్క కొడుకుతో పాటు నేను ఊటీ వెళ్ళడం జరిగింది. ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ టీ ఫ్యాక్టరీకి వెళ్ళాను. టీ ఫ్యాక్టరీలో అక్కడ చూసింది ఏంటంటే, చాలా చూశాను కానీ దాంట్లో హెర్బ్స్ అన్నమాట. మంచి న్యాచురల్గా ఉన్నటువంటి హెర్బ్స్, అవి వాటిలో గనక కొబ్బరి నూనె వేసుకొని నానబెట్టుకొని ఒక 7 రోజులు ఉంచి తలకు రాసుకుంటే గ్రే హెయిర్ రాదు. తర్వాత ఇప్పుడు నాకు చిన్న తలంపు, అది ఏంటి అని అంటే, వై డోంట్ ఐ బ్రింగ్ హియర్, ఎలాగా నేను ఇంపోర్ట్ ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళ అడ్రస్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొబ్బరి తోటలో ఎండు కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి నూనెని ఆ హెర్బ్స్లో నేను వేయడానికి నేను ఊటీ నుంచి ఆర్డర్ పెట్టుకొని నేను ఇక్కడికి తెచ్చి ఇక్కడ నింపి ఇక్కడ స్టాక్ చేసి ఈ కొబ్బరి నూనెలు హెయిర్ ఆయిలే కానీ, హెర్బల్ హెయిర్ ఆయిల్సే కానీ వీటన్నిటిని కూడా అందరికీ అమ్మటం జరిగింది. అట్లాగా కెనడా కూడా ఈ ఆయిల్ వెళ్ళింది అనమాట. సో అట్లా బిజినెస్ని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ. నిజంగా అండి, నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మన యోసేపు, బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో ఉన్న యోసేపు జైల్లో ఉన్నప్పుడు వాక్యం అక్కడ సెలవిస్తుంది, జైలు అధికారికి కటాక్షము కలగజేశాడంట. అట్లా నేను నిజంగా ఎగ్జాక్ట్గా దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు నేను అనుభవిస్తూ ఉన్నాను. చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు సఫలీకృతం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. 6వ తారీఖు దేవుడిని అడిగానని చెప్పాను కదా 2024లో.
2025 మే నెల 8th, ఎగ్జాక్ట్‌గా 8థ్‌న జరిగింది. 2025 మే మంత్. కొన్ని అననుకూలమైన పరిస్థితులను బట్టి నేను అర్ధరాత్రి బస్‌లో తిరిగి నేను ఏలూరు వస్తా ఉన్నాను. ఏలూరు వస్తున్నాను. చాలా బ్రేక్ అయిపోయాను. ఏడుస్తున్నాను. డాడీ నువ్వు నాతో ఉన్నావు కదా! నేను ఎందుకిన్ని కష్టాలు పడాలి? ఎందుకిన్ని బాధలు పడాలి? అని నేను ఇట్లా ఏడుస్తున్నాను. బస్‌లోనే ఎక్కెక్కి ఏడుస్తున్నా. అర్ధరాత్రి అయిపోయింది. 12:30 అయిపోయింది. నేను ఇంకా ఏలూరు వస్తా ఉన్నాను. ఇంకా ఇంటికొచ్చేసాను. దేవుని కృపను బట్టి క్షేమంగా ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా రాత్రంతా మార్నింగ్ 4:00 వరకి కూడా నా పిల్లో తడిసిపోయిందండి. మొఖమంతా ఇంత లావున ఉబ్బిపోయింది. కళ్ళు ఉబ్బిపోయినియి. అసలు ఏడ్చి చాలా ఏడ్చాను. ప్రభువా నీ వాగ్దానాలన్నీ ఉన్నాయి. కానీ నేనెందుకు ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానని చెప్పి నేను చాలా ఏడ్చాను. ఏడ్చి ఇంక అలాగా సోలిపోయి 4, 5, 6, 7 వరకి, అంటే 7 పడుకున్నాను. 7:30 నిజంగా కాలింగ్ బెల్. ఆ రోజు 9th అనమాట. అంటే 8th అర్ధరాత్రి నేను మన ఇంటికొచ్చేసాను ఇక్కడికి. 9థ్‌న ఇంకా దేవుడిని నేను అడుగుతా ఉన్నాను. అంతకు ముందలే నేనేం చేస్తున్నానంటే, అక్టోబర్ అయిపోయిన తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 6 మంత్స్ గూడా ప్రార్థన చేస్తున్నాను. 21 డేస్ ఒకసారి, 21 డేస్ ఒకసారి. అట్లాగా మొత్తం 42 డేస్ నేను ఫాస్టింగ్ ప్రేయర్. పగలంతా ఏం తినేదాన్ని కాదు. మార్నింగ్ డ్యూటీకెళ్ళి అట్లాగే చర్చెస్‌కి వెళ్ళి అట్లా పరిచర్యలు చేసుకుంటూ ఉండేదాన్ని. నైట్ మాత్రమే కొంచెం టిఫిన్ చేసేదాన్ననమాట. ఇంక అట్లాగా కంటిన్యూస్‌గా ఏమి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని వాగ్దానాల కోసం కనిపెడుతూ ప్రార్థన చేసేదాన్ని. సో, ఇట్లా ప్రార్థన చేస్తూ ప్రతి బ్యాంకుకి వెళ్ళానండి. ప్రతి బ్యాంకుకి వెళ్ళి నేను అదే లోన్ అప్లికేషన్, అంటే హోమ్ లోన్ కోసం అప్లికేషన్ తీసుకొని అక్కడ ఫిల్ చేయడం, అక్కడ ప్రాసెస్ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా దగ్గర ఒక 5 మంత్స్ అట్లా అసలు ఎళ్ళని బ్యాంక్ అంటూ లేదు. ఇంకా ఇట్లా మొత్తం వెళ్ళాను కానీ ప్రాపర్‌గా అంటే తీసుకుందామా వద్దా? ఎందుకంటే ఒక్కసారి కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే 20 ఇయర్స్ వెళ్ళిపోవాలి. నా రిటైర్ అయ్యే వరకు నేను కడతానే ఉండాలి అని ఇట్లాగా. కానీ ఇంకొక చోట ఆలోచన ఏంటంటే, ఇప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటా నేను? నా తల్లి నాకేదైతే 5గురు ఆడపిల్లలమైనా మాకివ్వాల్సింది ఇచ్చి, మమ్మల్ని చదివించి, మాకివ్వాల్సింది ఇచ్చి, ఘనంగానే పెళ్లి చేసి పంపించారు. మరి నేను నా పిల్లల కోసం నేను వ్యక్తిగతంగా నేను ఏదో ఒకటి పర్సనల్‌గా ఒక మదర్‌గా నేను కూడా ఏదో ఒకటి నా పిల్లల కోసం చేయాలి గదా! అని చెప్పి ఇంకా అలా ఆలోచన చేసి తీసుకోవద్దు ఇట్లా ఆలోచన చేస్తున్నాను. ప్రాసెస్ తెలుసుకుంటున్నాను అంతే. కానీ ఎస్‌బీఐకి మాత్రం నేను అసలు అప్లై చేయలే. ఎందుకంటే ఎస్‌బీఐలో లోను శాంక్షన్ అవ్వడం అనేది చాలా కష్టమైనది. అందులో నేను ప్రైవేట్ జాబే కదా! నాదేం గవర్నమెంట్ జాబ్ కాదు. సో, తర్వాత ఇవన్నీ కూడా ఎట్లా అవుతాయి అని చెప్పేసి నేను ఇంక అట్లా ఆలోచన చేస్తా ఉన్నాను. ప్రేయర్ చేస్తా ఉన్నాను. నేనైతే నా డ్యాడీని నేను అడుగుతా ఉన్నాను. నా హెవెన్లీ ఫాదర్‌ని నేను అడుగుతా ఉన్నా. మీ అండ్ మై హెవెన్లీ ఫాదర్, మేము ఒక జర్నీలో ఉన్నాం. అయితే ఎప్పుడు నేను అట్లా అనుకుంటాను. సో, అదయిన తర్వాత నేను 9th వచ్చేసింది. 9th అర్ధరాత్రి వేళ కొన్ని పరిస్థితుల బట్టి నేను ఆ రోజు ఇంకా ఏడుస్తా ఉంటే 7:30 యూ బిలీవ్ మీ ఆర్ నాట్, 7:30 కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ మోగిన తర్వాత తలుపు తీశాను. తలుపు తీసిన తర్వాత ఒక సార్, అమ్మ నా పేరు సత్యనారాయణ, నేను ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్, హోమ్ లోన్స్‌ని శాంక్షన్ చేస్తూ ఉంటాను. అయితే మీరు ఈ పక్కన ఫ్లాట్ చూస్తున్నారని, ఇల్లు కొనుక్కోవడానికి ఆ బ్యాంక్, ఈ బ్యాంక్ తిరుగుతున్నారని నేను విన్నాను. పైన చెప్పారు, పైన అపార్ట్మెంట్‌లో. కాబట్టి మీరు ఇల్లు తీసుకునే ఉద్దేశం ఉందా అని చెప్పి ఆయన ఇంటికి వచ్చారండి. ఆయన ఎస్‌బీఐ ఆయన, హోమ్ లోన్ శాంక్షన్ చేసే ఆయన. ఆ రోజు ఆ తెల్లారి 7:30 గంటలు, 7:08 ఇంకా ఆ టైంకి నా డైనింగ్ టేబుల్ మీద నేను ఎస్‌బీఐ హోమ్ లోన్ అప్లికేషన్ ఫిల్ చేసి, సైన్ చేసి నేను ఆ రోజు మార్నింగ్ ఇవ్వడం జరిగింది.
దేవుని యొక్క ప్రణాళికలు ఆలోచన చేస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు నేను అనుకోకుండా అర్ధరాత్రి రావటం ఏంటి, తెల్లారి ఎస్‌బీఐ హోమ్ లోన్స్ అప్లికేషన్స్ శాంక్షన్ చేసే ఆయన మళ్ళీ వర్క్ చేసే సార్ ఎస్‌బీఐ ఆయన ఇంటికి రావటం ఏంటి, నేను సైన్ పెట్టడం ఏంటి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో, నేనైతే ఇంకా ఆ రోజు నైన్త్ అనమాట. చెప్పాను కదా, ఎవ్రీ మిరకల్ ఈజ్ అ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్ జీసస్ ఫర్ వాకింగ్ బిఫోర్ మీ అని చెప్పి నేను ఆ రోజు టెస్టిమనీ కూడా నేను డైరీలో రాసుకోవడం జరిగింది. నాకు డైరీస్ రాసుకోవటం ఇవి చాలా చాలా అలవాటనమాట. నేను చాలా ఇష్టం. డేట్స్‌తో సహా, మూమెంట్స్‌తో సహా నా ఎమోషన్స్ ఏంటి, దేవుడు చేసిన మిరకిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎప్పటినుంచో నాకు అది అలవాటు. నేను నోట్ చేసుకోవడం, డేట్స్‌తో సహా నోట్ చేసుకోవడం అనేది నాకు అలవాటు. ఓకే. 9వ తారీఖున నేను అప్లికేషన్ ఫిల్ చేసేసాను. అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేసాను ఎస్‌బీఐలో. ఇచ్చిన తర్వాత ఎస్‌బీఐ నుంచి ఇంకా సత్యనారాయణ సార్ నన్ను ట్రాక్ చేస్తా ఉన్నారు. ట్రాక్ చేసి, "అమ్మ, అగ్రీమెంట్ మీరు హౌస్ అగ్రీమెంట్ చేసేసుకుంటే మీరు అగ్రీమెంట్ పెట్టాలమ్మా మాకు" అని చెప్పారు. సో, దేవుని మహాకృపను బట్టి 17వ తారీఖు మే నెల 17, 2025 గుర్తుందా? 6వ తారీఖు మే నెల 2025లో నేను దేవుడిని అడిగాను. కరెక్ట్‌గా సంవత్సరం పాటు అదే మే నెలలో 2025లో దేవుడు ఈ యొక్క హౌస్ అగ్రీమెంట్ నేను చేసుకోవడం జరిగింది. ఆగస్ట్ 1ని ఆర్ఏసీపీసీలో సంతకాలు పెట్టాను. దేవునికి స్తోత్రం అనుకున్నాను. దాని తర్వాత ఇంకా నైట్‌కి థ్యాంక్ యూ లార్డ్, సగం భారం దిగిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. దేవుని మహాకృపను బట్టి ఇంకా ఎట్ లాస్ట్ ఆగస్ట్ 7th గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ మై లైఫ్. ఆఫ్టర్నూన్ 2:30కి 302 హౌస్ రిజిస్ట్రేషన్ సంపూర్తిగా అయింది. దీనికి ఈ పని చేయటానికి నిజంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఆంధ్ర బైబిల్ కాలేజ్ మేడమ్, రజియా మేడమ్, జానీ పాస్టర్ గారు, అలాగే నా ఫ్యామిలీ. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది. దేవుని మహాకృపను బట్టి చక్కగా బాబాయ్ వచ్చారు, తర్వాత మేడం వచ్చారు, చక్కగా నాకు విట్నెస్ సైన్స్ పెట్టారు. డాక్యుమెంట్ రైటర్తో కూడా మా బాబాయ్ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత తమ్ముడు వచ్చాడు. తమ్ముడు కూడా డాక్యుమెంట్ అంతా చదివి ఎక్కడ తప్పులు ఉన్నాయో అన్నీ చూశాడు. దేవుని మహాకృపను బట్టి నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో నాకు మంచి సపోర్ట్ రావటం, అలాగే దేవుడు నా ఫ్యామిలీ, నా రక్త సంబంధుల యొక్క సపోర్ట్ నాకు ఇవ్వటం, అడుగడుగున ఈ ఈ ఈ యొక్క జర్నీ అంతట్లో నా ఫ్యామిలీ ఈ రోజు ఏం జరిగింది, ఎంతవరకు వెళ్ళింది అప్లికేషన్ ప్రాసెస్, ఎంతవరకు వెళ్ళింది, నిజంగా అండి ప్రతిరోజు వాళ్ళు కనుక్కునేవాళ్ళు. ఒక రోజు అయితే, నాన్న ఈ రోజు అయిపోతుంది రిజిస్ట్రేషన్ వచ్చేసి సంతకం పెట్టడానికి అని తమ్ముడు యూఎస్ వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే నెక్స్ట్ డేనే రప్పించేశాను, కానీ ఆ రోజు అవ్వలేదు. సో అట్లా డిస్కరేజ్ అయిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇంకప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత పోరాటం ఎక్కువైతే అంత లోతైన పునాది మన విజయానికి దేవుడు వేస్తున్నాడని. సో ఆగస్ట్ 7న దేవుడు నాకు ఈ సొంత ఇల్లునిచ్చాడు. ఈ ఇల్లు వచ్చిన తర్వాత చిన్న ప్రార్థన మాత్రం నేను పెట్టుకున్నాను. నా కుటుంబం అంతటిని పిలుచుకున్నాను. ఎంతో దేవుని యొక్క కృప. సో ఈ టెస్టిమనీ నేను ప్రభు నామ మహిమార్థమే ఈ ఇల్లు వచ్చేసింది. తర్వాత ఈ ఇల్లు ఎలాగా నేను వర్క్ చేయించుకున్నా ఇవన్నీ కూడా ఇంకో వీడియోలో నేను మీకు చెప్తాను. సో దేవుని మహాకృపను బట్టి గాడ్ బ్లెస్డ్ మీ విత్ న్యూ హోమ్. దేవుడు ఇంటికి బేతేల్ అని పేరు పెట్టమన్నాడు, హౌస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇంకా అది తప్ప నాకు ఏమీ లేదు నా జీవితంలో, నా ప్రభువుని స్తుతించడం తప్ప. సో నా ఫ్యామిలీ అంతా వచ్చారు, చూస్తున్నారుగా ఈ వీడియోలో, ఫ్యామిలీ అందరూ వచ్చారు, నన్ను నిజంగా అప్రిషియేట్ చేశారు, నా కోసం ప్రార్థన చేశారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ విడుదల చేశారు. నిజంగా నాకు మోరల్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు, తర్వాత మెంటల్గా, ఎమోషనల్గా ఎన్నో విధాలుగా నేను పడిపోతే ప్రతి క్షణం నన్ను పట్టించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, పిన్నులు, బాబాయిలు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ వెరీ వెల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవ్రీడే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్. ఈ సాక్ష్యాన్ని బట్టి బలహీనులను దేవుడు బలపరిచే దేవుడు, విరిగి నలిగిన హృదయంతో ఉన్న వారిని ఖచ్చితంగా ఆయన నలిగిన హృదయాల్ని కట్టే దేవుడు. నా ప్రతి కన్నీరు నా బలహీనత కానే కాదు, దేవుడు బలంగా మార్చి ఈరోజు ఒక చక్కటి సాక్ష్యాన్ని నా లైఫ్లో నాకు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఈ ఇంటిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.